ఇప్పుడు నా లైఫ్లో కొన్ని ప్రోడక్ట్స్ అనుకోవచ్చు. ఏదైతే మీరు ఇందాక మాట్లాడినట్టు ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ చూసి నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది అడ్వైజబులా కాదా చెప్పండి. రైట్, ఓకే. అజిడమ్ ఎజ్లిక్ యాసిడ్ ఉంది దీంట్లో. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ పిగ్మెంటేషన్ కండిషన్స్ ఆర్ యాక్నీ ఉన్న వాళ్ళకి యాక్నీలో కూడా వర్క్ అవుతుంది. దిస్ ఈజ్ అడ్వైజబుల్, బట్ దిస్ ఈజ్ అ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మాలిక్యూల్, అంటే ప్రిస్క్రిప్షన్ తోనే వాడాలన్నమాట. అండ్ ఎందుకు అంటే ఇది జనరల్గా 1/2 hour 1 hour పెట్టుకున్నా సరే కొంచెం డ్రై ఇరిటేషన్ ఉంటుంది దీంతోని. సో ఫుల్ ఫేస్కి అడ్వైజబుల్ కాదు ఇది. అంటే దిస్ ఇస్ ప్రాపర్లీ మెడికేటెడ్ క్రీమ్. ఇదే సీరం ఫామ్లో వస్తే మాత్రము యూ కెన్ యూజ్ ఇట్. ఇదే క్రీమ్ ఫామ్లో మెడికేటెడ్ ఫామ్లో వచ్చింది కాబట్టి ఇట్ హ్యాస్ 10%. 20లో కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ కాషియస్ గా వాడాలి. ఫర్ పిగ్మెంటేషన్ అండ్ యాక్నీ ఇట్ ఇస్ ఓన్లీ స్పాటెడ్ ఏరియాస్. మెలాస్మా ఉంది అక్కడ పెట్టుకోండి, పింపుల్ ఉంది అక్కడ పెట్టుకోండి. అండ్ దిస్ ఇస్ సేఫ్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో. ఓకే, దిస్ ఇస్ హైడ్రోక్వినాన్, దిస్ ఇస్ మెలాలైట్, హైడ్రోక్వినాన్, ట్రెటినాయిన్ అండ్ మొమిటజోన్ ఉంది. నేను ఇందాక మీకు మెన్షన్ చేసిన దాంట్లో మొమిటజోన్, ట్రెటినాయిన్ అండ్ హైడ్రోక్వినాన్. దిస్ ఈస్ గివెన్ ఫర్ సర్టెన్ స్కిన్ కండిషన్స్ లైక్ మెలాస్మా, నల్లబొంగు అంటాం తెలుగులో దీన్ని అనమాట. మెలాస్మాకి ఇది ఓన్లీ మహా అయితే 1 month 2 months ఇస్తాము, నాట్ మోర్ దెన్ దట్. నేను ఎందుకు ఐ టోల్డ్ హైడ్రోక్వినాన్ హ్యాస్ క్రిస్టల్స్, ఇట్ గెట్స్ డిపాజిటెడ్. ఇది యూజ్ చేసిన 1 day ఖచ్చితంగా ఫేర్ అవుతారు. మొత్తం ఓవర్ నైట్ అయిపోతారు. ఫుల్ అడిక్షన్ వచ్చేస్తుంది దీనికి. చాలా బాగుంది అనిపిస్తుంది. పీపుల్ యూజ్ దిస్ ఫర్ ఇయర్స్, విచ్ ఇస్ నాట్ అడ్వైజబుల్. దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే స్కిన్ పల్చబడిపోవడం, చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ బయటికి కనిపించడం ఉంటుంది, చాలా యాక్నీ వచ్చేయడం ఉంటుంది, మొత్తం నల్లబడిపోవడం ఉంటుంది. సో డెఫినెట్లీ నాట్ సజెస్టబుల్. దిస్ ఇస్ ప్యూర్లీ అ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడికేషన్. డాక్టర్ ఎన్ని రోజులు వాడమంటారో అన్ని రోజులే వాడాలి, లేదు అంటే అసలు వాడకూడదు. ఇది కొంచెం ఇది ఓకే. Acne Mist. This is a moisturizer. You can use it for someone with oily skin type and acne prone skin type. They can use it. It is safe, not a problem. They can use it. Depi White, like I told you, indaka melalite చూయించారు కదా. Depi White again it is a hydroquinone based ingredient అన్నమాట. See, ఈ product bad అని నేను చెప్పను, but these are prescription based. అంటే certain condition కి వాడాలి, not throughout the life or throughout 10 years, 1 year, 2 year అలా కాదు. certain amount of time, ప్యూర్లీ ఆ ప్రిస్క్రిప్షన్ బేస్డ్. అగైన్ మీ డాక్టర్ ఎలా యూజ్ చేయాలి, స్పాట్ ట్రీట్మెంటా ఫుల్ ఫేసా చెప్తే అది వాడాలి. అది కూడా ఇప్పుడు సపోజ్ మీకు అసలు ఏం కండిషన్ లేదు, పిగ్మెంటేషనే లేదు, మీరు వాడారనుకోండి, దిస్ విల్ డ్యామేజ్ యువర్ స్కిన్ ఫర్దర్. అది వెంటనే తెలీదు, బట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా ఇస్తుంది. వెంటనే మీకు ఏం తెలిసింది, ఫేర్ అయ్యారు, స్కిన్ నీట్ అయినట్టు కనిపిస్తుంది, బట్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇట్ విల్ గివ్ యూ పిగ్మెంటేషన్. జనరల్ ఏమవుద్దంటే అండి, ఇందాక చూపించిన స్టెరాయిడ్ కానీ, హైడ్రోక్వినాన్ కానీ, ట్రెటినాయిన్ కానీ ఇన్స్టెంట్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఆపేసిన వెంటనే నల్లగా అవుతారు. సో మీకు ఏమనిపిస్తుంది, మళ్ళీ వాడాలి అనిపిస్తుంది. సో ఇట్స్ అ విషియస్ సైకిల్. వాడినంతసేపు బాగుంటుంది, వాడడం ఆపేయంగానే నల్లగా అవుతారు, మళ్ళీ సో డిపెండెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇట్, యూ విల్ హ్యావ్ గుడ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో స్టాప్ ఇట్ కంప్లీట్లీ. డోంట్ యూజ్ ఇట్ వితౌట్ ద డాక్టర్స్ గైడెన్స్. రైట్, ఇందాక మీరు అన్నారు కదా, రైట్, వైటమిన్ సి ఫౌండేషన్. సి, ఇఫ్ దిస్ హ్యాస్ ఓన్లీ వైటమిన్ సి in it, and if it is a without the foundation based, because foundation ante manam night vaadam, morning e vaadtam kabatti preferably a vitamin C foundation without vitamin C is okay. You can use it, but if it has vitamin C, use it in the night without the foundation. Right? Any serum vitamin C unte acne వాళ్ళకి generally వద్దు, acne trigger చేస్తుంది కాబట్టి I would say no. If people without acne can use it. Right. ఈ రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఇది వుడు అని ఒకటి వచ్చింది. ఓకే, కోజిక్ సాల్సిలిక్. యూ కెన్ సీ సాల్సిలిక్ యాసిడ్ కొంచెం ఇరిటెంట్ అండి. ఇట్ ఆల్సో సేస్ పర్ఫ్యూమ్ ఉంది దీంట్లో అని. సో ఫ్రేగ్రెన్స్ యాక్ట్స్ as an irritant to few, non-irritant to few. So if it is not irritating your skin, because it has decent ingredients, kojic acid undi, salicylic acid undi, niacinamide undi. Niacinamide kondarki padadu. Acne unna వాళ్ళకి acne ఎక్కువ ఎలా కూర్చే, జనరలీ యాక్నీకి బెటర్గా హీల్ చేస్తుంది ఇది. బట్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూసింది, నియాసినమైడ్ విల్ గివ్ యూ యాక్నీ ఆల్సో. చిన్న పోరస్ స్కిన్ లాగా ఇస్తుంది. సో జనరలీ, అండ్ ఆల్సో sad thing about such products or whatever is, percentages mention చేయరు. ఎంత సాల్సిలిక్ యాసిడ్ ఉంది, ఎంత కోజిక్ యాసిడ్ ఉంది అనేది. జనరల్గా 2% ఉండాలి సాల్సిలిక్ యాసిడ్ ఎట్ హోమ్ వాడడానికి. Otherwise, if it is not irritating your skin, you can use it. Don't expect any major difference with it, but you can use it, not a problem. If you are someone with acne and all, be cautious of so many ingredients in it.
సో దీంట్లో క్రిస్టల్ బేస్డ్ ఉంది అది కొంచెం. The texture of it. The texture is crystal. If it doesn't have any ingredients, see, this is not crystal based. This is creamy based. Right. So ఇది cream based కాబట్టి this is a tinted version. నైట్ క్రీమ్ అది. Okay. స్కిన్ బ్రైట్నింగ్ అని ఇచ్చారు. Okay. You can totally, because ఏం టెక్స్చర్ ఏం లేదు దీంట్లో. It has kojic acid and all. చాలా డేస్ అయింది దాన్ని మానేసి. Because మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటే చాలా థిక్ ఉంది. It acts as an occlusive. పింపుల్స్ ఇస్తుంది. థిక్ ఉంది, ప్లస్ పెట్టుకున్నప్పుడు డ్రై అవుతుంది స్కిన్. సో ఎనీ నైట్ ప్రోడక్ట్ రిమెంబర్, సీరం పెట్టుకున్నా సరే మాయిశ్చరైజర్ పెట్టుకోండి, క్రీమ్ పెట్టుకున్నా సరే మాయిశ్చరైజర్ పెట్టుకోండి నైట్. దట్ వే మీ రిపేర్ కి హెల్ప్ చేస్తుంది. అది ఓన్లీ ఒక ప్రోడక్ట్ పెట్టుకొని వదిలేకండి. ఇప్పుడు మెలలైట్ అయినా కూడా విత్ మాయిశ్చరైజర్. సో మెలలైట్ లాంటివి విచ్ హ్యాస్ హైడ్రోక్వినాన్, steroid in it, mometasone in it, tretinoin in it, generally spot treatment suggest chestam. Full face suggest cheyam assalke. Never we suggest full face, because moisturizer will increase the absorption of the before molecule. ఏదైతే అప్లై చేసామో దాని అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఫర్ సచ్ ప్రోడక్ట్ ఈవెన్ ఇఫ్ యూర్ పుట్టింగ్ మాయిశ్చరైజర్, నథింగ్ టు వరీ. బట్ ఫర్ సచ్ ప్రోడక్ట్ విచ్ హ్యాస్ mometasone, which has hydroquinone in it, if you are putting moisturizer on top of it, the absorption is more. So long term లో వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ లో ఇట్ ఇస్ ఫైన్, నో ప్రాబ్లం. ఫుల్ ఫేస్ ఎవరికి వాడాలి? ఫేస్ అంతా పిగ్మెంటేషన్ ఉంది అన్న వాళ్ళకి వాడొచ్చు. అది ఓన్లీ అండర్ డాక్టర్స్ గైడెన్స్, అగైన్ నాట్ టు బి యూజ్డ్ ఆన్ యువర్ ఓన్ ఎట్ ఆల్. అండ్ ఓన్లీ నేను ఇచ్చేదైతే ఓన్లీ 1 monthకే ఇస్తానండి. అది కూడా ఓన్లీ టార్గెటెడ్ కన్సర్న్స్ ఉన్న వాళ్ళకి స్పాట్ ట్రీట్మెంటే ఇస్తాను. ఐఎమ్ వెరీ కాషియస్ రిగార్డింగ్ దీస్ మాలిక్యూల్స్, బికాస్ 1 monthలో రిజల్ట్స్ చూస్తారు, డాక్టర్ దగ్గర రావడం మానేస్తారు, దే కంటిన్యూ. ఒక 6 months తర్వాత వచ్చి ఇంకా ఇదే వాడుతున్నాను అంటారు. సో దట్ ఈస్ వేర్ పీపుల్ మైట్ గో రాంగ్. సో దిస్ ద కన్సిస్టెన్సీ నా స్కిన్ టైప్కి పర్సనల్గా సెట్ అవుద్దా అంటే నో, బికాస్ మైన్ ఈజ్ ఆయిలీ స్కిన్ టైప్. సో దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఆయిలీ స్కిన్ టైప్. సమ్మన్ విత్ డ్రై స్కిన్ టైప్స్ కెన్ అప్లై ఇట్ విత్ అ మాయిశ్చరైజర్. రైట్. బెంజోల్ పెరాక్సైడ్, అగైన్ దిస్ ఇస్ యూస్డ్ ఫర్ యాక్నీ. పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఎయిదర్ స్పాట్ ట్రీట్మెంట్ లేదా మొత్తం ఈ ఏరియాలో పింపుల్స్ ఉన్నాయి అని అంటే వి ఆస్క్ దెమ్ టు అప్లై ఇట్. జనరలీ ఏంటంటే నేను 1 hour 2 hours కన్నా ఎక్కువ ఓవర్ నైట్ చెప్పను, బికాస్ దిస్ యాక్ట్స్ యాస్ ఎన్ ఇరిటెంట్, కొంచెం డ్రై అవుట్ చేస్తుంది కాబట్టి. బట్ వర్క్స్ గుడ్ ఫర్ యాక్నీ. బట్ రీసెంట్ స్టడీస్ ఏంటంటే సంథింగ్ విత్ బెంజీన్ ఉన్న ప్రోడక్ట్స్ కొంచెం హార్మ్ఫుల్ ఉన్నాయి అంటున్నారు, కాబట్టి ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే బెటర్. Otherwise it is weekly twice ala you can use it, లేదా acne వచ్చినప్పుడు you can use it as a spot treatment. మంచి reduce చేస్తుంది acne and all. It is decent. It is a medicated ingredient. Yeah. This is lip lightener, Melalumin lip lightener. Generally I also suggest this product, not a problem. Used for lip lightening anamata, which has kojic acid and all. కానీ మీ లిప్ లైట్నింగ్, మీరు బాగా క్రానిక్ స్మోకర్ ఉన్నారు మేల్స్ లో, ఇఫ్ దే ఆర్ స్మోకింగ్ అండ్ అప్లైయింగ్ దిస్ ప్రోడక్ట్, ఇట్ విల్ నాట్ వర్క్. ట్రిగర్ తీసే అంతవరకు. ఇఫ్ సమ్మన్ హూ హ్యాస్ అ హ్యాబిట్ ఆఫ్ లిప్ లిక్కింగ్, చాలా మంది లిప్ లిక్కింగ్ చేస్తుంటారు, లిప్ బైటింగ్ చేస్తుంటారు. సలైవాలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి దట్ హ్యాస్ పిగ్మెంటేషన్, అంటే లిప్ ని డార్క్ చేసే పొటెన్షియల్ ఉంటుంది అనమాట. అది చేస్తూ ఇది వాడితే వర్క్ అవ్వాలి. ఇఫ్ యూఆర్ ఓన్లీ నాట్ హ్యావింగ్ ఎనీ ట్రిగర్ అండ్ యూజింగ్ దిస్, మేబీ టు 30% extent it might help, but not 100%. ఓకే. సో లాంగ్ టర్మ్ లో ఇది యూ కెన్ యూజ్ ఇట్ టోటల్. చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లలు, ఎందుకంటే చిన్న పిల్లలకి చాలా మందికి లిప్స్ డ్రై అవుతూ ఉంటాయి. వాళ్ళు చిన్న పిల్లలకి ఐ వుడ్ సే ఎనీ SPF ప్రొటెక్టెడ్ లిప్ బామ్ ఇస్ ఫైన్. సెబామెడ్ అని ఉంటుంది, పర్లేదండి. సెబామెడ్ ఇస్ ఓకే, ఇట్ ఈస్ జెంటిల్ అండ్ లిప్ బామ్స్ ఆర్ ఓకే, నో ప్రాబ్లం. మరీ చిన్న పిల్లలకి అని అంటే ఐ వుడ్ సజెస్ట్ పెట్రోలియం జెల్లీ ఉంటుందా, అది అప్లై చేసుకోమంటాను. సమ్మన్ హూ హ్యావ్ క్రాస్ టీనేజ్ ప్యూబర్టీ అన్న వాళ్ళకి ఐ వుడ్ సజెస్ట్ దిస్. టాడ్లర్స్ కొంతమంది బేబీ లిప్స్ వాడుతూ ఉంటారు, బేబీ లిప్ బామ్స్ అని చెప్పి. చిన్న ఒక హార్ట్ షేప్ లో, స్క్వేర్ షేప్ లో వస్తుంటాయి, పిల్లలు వాడుతుంటారు, స్కూల్ పిల్లలు కూడా వాడుతుంటారు. Is it safe? I would say anything which has tint in it, anything which has toddler lip balm and separate, I would personally not suggest it for toddlers at all. Any petroleum jelly is okay. Vaseline petroleum jelly. Petroleum Vaseline ante cream base kaadu, proper thick wax type ఉంటుంది కదా, that is okay. Mouth చుట్టూ పెట్టొద్దు, only lip area lo, because occlusive laga act అవుతుంది కదా, irritate చేస్తుంది. Only lip area lo is fine. Until they reach puberty, I would say don't suggest any lip balms, lip lighteners and all.
ఇట్ విల్ అంటే జనరల్ ఏమవుతుందంటే అండి కిడ్స్ లైక్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ అండ్ ఆల్ దే గో అవుట్ ఫ్రీక్వెంట్లీ. స్కిన్ ఎలా అయితే ట్యాన్ అవుద్దో లిప్స్ కూడా హ్యాస్ అ పొటెన్షియల్ టు ట్యాన్. సో ఒక ఏజ్ దాటినాక మేబీ ప్యూబర్టీ హిట్ అయినాక దర్ యాక్చువల్ కలర్ కమ్స్ ఇన్ టు ప్లే, దర్ యాక్చువల్ పిగ్మెంటేషన్, దెన్ స్టార్ట్ యూజింగ్ సంథింగ్. ఇప్పుడు యూజ్ చేసినా అప్పుడు యూజ్ చేసినా ద ఎఫెక్ట్ విల్ టేక్ టైమ్ ఫర్ ఇట్ టు కమ్. సో ప్రిఫరబుల్లీ నో టు లిప్ కలర్స్, లిప్ టిన్స్, లిప్స్టిక్స్ అండ్ ఆల్, లిప్ లైట్నింగ్ creams and all before 10 years of age. Maybe after 10 years of age you can use. So before 10 years ki em vaadali ante lip balm, any Sebamed or anything is fine. Ledu anante petroleum jelly, anything that will hydrate the lips. Danto paatu hydrate them well, give them a water bottle, ask them to drink it properly, hydrate them well, give coconut water and all, that they will be good. రైట్. కొన్ని ప్రోడక్ట్స్ వాడినప్పుడు మనకి ఇరిటేషన్ వస్తుంటాయి, దాంట్లో ఇదన్నమాట. అంటే యాక్నీ పోయిన తర్వాత యాక్నీ మార్క్స్ ఉన్నాయి అనమాట. దానికోసం నేను చూసాను నయాసినిమైడ్ వర్క్స్ ఫర్ యాక్నీ స్కార్స్ అని చెప్పి, సో ఐ బాట్ దిస్. బట్ నేను ఇది అప్లై చేసిన ఫస్ట్ అప్లికేషన్ లోనే ఐ గాట్ ద నెగటివ్ రిజల్ట్స్ అనమాట. ఓకే ఓకే. సో ఎందుకు కొన్ని ప్రోడక్ట్స్ మనకి అలా చేస్తూ ఉంటాయి. సో ఏమైందంటే ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ ఇస్ ఓకే, నియాసినమైడ్ ఉంది, జింక్ ఉంది అండ్ ఆల్. లైక్ ఐ టోల్డ్ యూ నియాసినమైడ్ ఇస్ వెరీ ట్రిక్కీ. సెల్ టర్న్ ఓవర్ అని ఒకటి ఉంటుందండి. సెల్ టర్న్ ఓవర్ అంటే మీ సెల్ నేను అన్నట్టు ఎవ్రీ 28 daysకి ఒకసారి రిప్లేస్ అవుతుంటుంది. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ కానీ ఇలాంటి కెమికల్ పీల్స్ కానీ ట్రెటినాయిన్ కానీ ఫాస్టింగ్ చేస్తుంది అనమాట. సో కొంతమందికి అందుకే యాక్నీ వస్తుంటుంది. నియాసినమైడ్ నా పర్సనల్ నేను చాలా వాడేదాన్ని. నియాసినమైడ్ ట్రై చేశాను. ఎవ్రీ టైమ్ ఐ యూజ్ దిస్ ఐ గాట్ యాక్నీ, చిన్న చిన్న పింపుల్స్ లాగా వచ్చాయి. అదే సేమ్ నా ఫ్రెండ్ యూజ్ చేశారు, దే హ్యాడ్ గుడ్ స్కిన్, క్లియర్ స్కిన్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ ఇండివిజువల్ డిపెండెంట్. ఐ వుడ్ సే ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ యూ బ్రేక్అవుట్, ప్రిఫరబుల్లీ ఇట్ విల్ గివ్ యూ బ్రేక్అవుట్ ఈవెన్ ఫర్ ద లాంగర్ టైమ్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఇట్. సో అలాంటి కేసెస్లో వద్దు. నియాసినమైడ్ వర్క్స్ ఫర్ యాక్నీ, మే నాట్ వర్క్ ఫర్ యాక్నీ ఆల్సో. సో ప్రిఫరబుల్లీ నో. ఐ వుడ్ సే నా పర్సనల్ చాయిస్ అయితే నేను నియాసినమైడ్ ఎలోన్ ప్రిఫర్ చేయను. ఐ కంబైన్ ఇట్ విత్ కోజిక్ యాసిడ్ ఆర్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్, సాలిసిలిక్ యాసిడ్, టు మేక్ ఇట్ లెస్ ఇదే అనమాట ఇరిటబుల్.